కాకా నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు విజయ్ కాంబ్లే. విజయ్ కామ్లేని. ఆ, ఓకే. ఏం చేస్తుంటారు? నేను బండి మీద పని చేస్తా. బండి మీద పని చేస్తారు. ఓకే. ఎక్కడ ఉండేది ఎక్కడే? ఇక్కడ రోడ్ నగర్లో. ఇది గాజుల రామారావు కిందకి వస్తుందా? అంటే ఈ నియోజకవర్గం అయింది కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం కుత్బులాపూర్ కిందకి వస్తుందా? ఓకే. ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఈడ? ఎవరు అంటే ఈయన వివేకానందర్. గుర్తుంది పేరు? వివేకానంది. కానీ ఏం పని లేదు, మొత్తం లంగా. అంతేనా? మరి ఎట్లా అంటే ఏ విధంగా? ఏంటంటే ఏం పనులు ఉన్నాయి, ఏం పనులు అయితే అభివృద్ధి. కానీ 3 సార్లు గెలిచిండుగా మరి. గెలుస్తుండు మరి. ఎవరు వస్తారు ఇక్కడ? ఎవరు రారు. వస్తే ఈయన ఎవరు రావాలి, మన కాంగ్రెస్ నుండి శ్రీశంకర్ కూడా రావాలి, లేకుంటే ఇవి రావాలి. ఇలా ఈయన మొత్తం గౌడ్ల ఇల్లు ఎవరు రారు ఇలా. అంతే. మన గండి మాసం ఈ నుంచి షాపు నుంచి గండి మాసం మొత్తం రుసు రోడ్డు ఎట్లా ఉంది, మొత్తం జామ్ జామ్. బ్రిడ్జ్ లేవు, రోడ్లు లేవు, ఏం లేవు, మొత్తం పబ్లిక్ ఇబ్బంది. వీళ్ళు ఏం చేయరు వీళ్ళు. మరి ఏంది మరి ప్రభుత్వం పథకాలు ఏమైనా అందుతున్నాయా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది రాష్ట్రంలో. ఏమంటుంది ఏమంటుంది ఏం లేదు. మీరు చెప్తే తెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలనలో పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు, మరి ఏమైనా అందుతున్నాయా? ఏం లేదు, మాకైతే ఏం లేదు. మీకు ఇక్కడ ఓటు ఉందా? ఓటు ఉంది. ఎవరికి వేసినావు మరి మొన్న ఎలక్షన్ లో? మొన్న అయితే కాంగ్రెస్ చేసినాం. మరి కాంగ్రెస్ కోటేశ్వరులు ఎట్లా మరి పని మంచిగా చేస్తుందా? ఏంది కథ? ఏడ ఉంది పని? ఏం లేదు పని, మొత్తం అక్కడ నిద్రపోతుంది. 6 గ్యారెంటీలు ఇస్తున్నా అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఏమి ఇస్తుంది? ఏం లేదు, ఖాళీ ఆడేళ్ళకు ఖాళీ బస్సు ఫ్రీ ఉంది మొత్తం అంతే. ఎవరికి ఏం లేదు, ఆడేళ్ళకు బస్సు ఫ్రీ ఉంది అంతే అంతే. మరి ఇప్పుడు ఇంకా చూసుకుంటే ఈ సన్న బియ్యం కావచ్చు, ఈ పథకాలన్నీ పెట్టిండ్రు బాగానే. ఇప్పుడు 500 గ్యాస్ ఇస్తున్నాడట, 2500 మహిళలకు ఇస్తున్నాడట, ఈ పింఛన్ 4000 ఇస్తున్నాడట. ఎవరికి ఇచ్చిండు? మరి చెప్తున్నారు ఎవరికి ఇచ్చిండు? ఆయన వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2-3 సంవత్సరాలు అవుతుంది. ఇచ్చిండా? ఇప్పుడు ఇచ్చిండా? మీరు చెప్పాలి. మాకైతే రాలేదు. మీకు రాలే. ఓకే. మరి ఎట్లుంటది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి సార్? ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, ఎట్లుంటది మరి? ఇప్పుడు ఈ కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తాయి కదా మళ్ళీ రాబోయే రోజులలో, ఇంకో 3-4 నెలల్లో వస్తాయి. ఎవరు గెలుస్తారు మరి? ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. అది చూసి చెప్పాలి. కానీ ఇప్పుడు మొన్న ఎవరు ఉండే ఇంతకు ముందు పాలా కూడా పేరు ఉండే ఆయన ఉండే, వాడైతే ఏం చేయలే. అంతకుముందు కూడా వాడే ఉండే, ఏం చేయలే. ఇక్కడ బస్సు కూడా వచ్చి చూడలే. ఏంది బస్సులో ఏమైనా సమస్యలు ఉన్నాయి? రోడ్లు, డ్రైనేజ్ ఎట్లుంది వ్యవస్థ? మంచిగా ఉంది కానీ మరి ఎట్లుండే మరి? ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లుంది? అది కేసీఆర్ మాట అలాగా, అది మాట అలాగా. కానీ ఈడు అయితే మొత్తం దొంగ ఈడు. కానీ 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు రేవంత్ రెడ్డి. 10 సంవత్సరాలు నేనే ఉంటా ముఖ్యమంత్రిగా, మళ్ళీ నాదే గవర్నమెంట్ వస్తుంది అంటున్నాడు. అది నడవది. పిల్లలు తచ్చినాకో దిల్లు ఎట్లా అవుతుంది, ఈడ కూడా అట్లా అవుతుంది. ఇస్తున్నాడు పిల్లలకి మంచిగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడుగా. మరి ఏమైనా వచ్చినాయట మీ పిల్లలకి? ఏమైనా ఉద్యోగాలు ఏం రాలే. నాకు 40 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇంతవరకు గవర్నమెంట్ డ్యూటీ వచ్చింది. ఎవరికి 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ఇప్పుడు ఇలా ప్రభుత్వం వచ్చినాక ఎవరికి ఇచ్చిండు? ఎవరికి ఇచ్చిండు? నా కొడుకు ఇప్పుడు ఎంత 17 అంటే డిగ్రీ డ్యూటీ క్యా కన్నా कैसा करना? జాబే దొరకలేదు. ఇంత చదువు చదివినా జాబ్ దొరకలేదు. ఓకే. ఏం చేయాలి? జాబే లేడు. పెన్షన్ లేదు, పూజలు లేదు. ఇగో నేను ఎప్పుడో సంవత్సరం అయిపోయింది ఇంకా రాలే. 15 ఆగస్టు అన్నాడు, మరి 15 ఆగస్టు ఏమో మళ్ళీ తెలియదు. ఏం లేదు, పెన్షన్ లేదు కదా. ఇప్పుడు మళ్ళీ ఎవరికి ఓటేస్తే బాగుంటుంది మరి నెక్స్ట్ ఎలక్షన్ లో? ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, బీజేపీ ఉంది, రేవంత్ రెడ్డి. ఎవరికి ఇచ్చిన లాభం లేదు.
అందరు అంతే ఉన్నారు. ఎక్కడ ఉంటావు నువ్వు? ఇక్కడ రోడ్ మిస్త్రి. ఎట్లుంది మరి మీ ఏరియాలో ఈ రోడ్లు, నీళ్లు, కరెంటు సంగతి? నీళ్ళు గిల్లు బాగానే ఉంది, కరెంట్ వస్తుంది పోతుంది అంతే. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు తెలుసా? ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరు ఉన్నారు? వివేక్ వివేక్ అయితే లేడు కదా, ఆయనే ఇప్పుడు ఎమ్మెల్యే. పడిపోయిండు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కానీ అప్పటి లెక్కనే ఉంది. ఇందిరాగాంధీ పీరియడ్లో ఎట్లా ఉండే అట్నే పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది పవర్ అంతే. అంతేనా? రేవంత్ రెడ్డి ఉన్నాడు ముఖ్యమంత్రి. ఎవరు ఉన్నా కానీ ఏం లాభం చెప్పు? సంవత్సరం అయిపోయింది, ఇంకా పెన్షన్ లేదు. ఇంకా చూస్తా 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 అంటున్నా అంతేగాని చూసేది లేదు, చేసేది లేదు. డబ్బులే లేవట ప్రభుత్వం దగ్గర, డబ్బులు లేవు అంట. డబ్బులు ఎక్కడ పోయినాయి అంట, అమ్మయ్య డబ్బులు లేవు అని ఎవరు వచ్చినా కానీ అంతే అంటున్నారు. ఎట్లా ఎట్లా చేస్తాం? రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ఈ ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నాడట, సన్న బియ్యం ఇస్తున్నాడట, ఏంది వస్తున్నాయా? సన్న బియ్యం అయితే వస్తున్నాయి. ఇంద్రమ్మ ఇల్లు మరి ఇంద్రమ్మ ఇల్లు రాలే. ప్రజాపాలనలో ఇచ్చిన ఫామ్ కానీ అది అటే అదే ఏదో బ్రిడ్జ్ మీద వేసి పడిపోయినాయంట, పేపర్లు మొత్తం పడిపోయినాయంట. ఇక ఏం చెప్పాలి వాళ్ళకు? ఏం ఏం చెప్పాలి? అంటే ఏమైనా ఆదుకుంటుందా ప్రభుత్వం? ఏమైనా ఆదుకుంటుందా? ఏం లేదు, ఏం ఆదుకుంటలేదు. మళ్ళీ ఓట్లేసి ఎవరికి ఓటేదా ఉంటావు మరి? నాకు ఇందిరమ్మ ఇల్లు నాకు 3 సార్లు పేరు వచ్చింది. నాకు 3 సార్లు పేరు వచ్చింది. లాస్ట్ సార్ ఏమో చెప్పిండు, ఫోన్ వస్తే నీకు ఇల్లు వస్తా అని చెప్పిండు. అప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మొత్తం సంపాదించింది. మళ్ళీ ఎవరుంటే బాగుంటది మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి? ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ కానీ ఏం లేదు, ఎవరు ఉన్నా కానీ ఏం లేదు. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ ఇప్పుడు మీ ఏరియాలలో కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఎవరికి ఓటేద్దాం ఈసారి? మరి ఏందని మా ఏరియాలో కార్పొరేటర్ మంచిగా చేసిరు, తాకిస్తారు, కోటలు ఇస్తారు. రోడ్లు కాదు, ఇంకా మోరు కాదు, ఏం కాదు. ఏమనుకుంటున్నారు మీరు? నాన్నమడిగా ఎవరికి ఇస్తే బాగుంటది అనుకుంటారు మరి? ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది కదా, ఎవరికి వేస్తే బాగుంటది అనుకుంటారు? అందరూ అంతే ఉన్నారు. నేనదే మన కేసీఆర్కి. ఓకే సరే.